నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, ఆల్రెడీ చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఐటీడీపీలో పనిచేసే ఒక అబ్బాయిని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, చాలా చెత్త వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పదం అని కూడా అనకూడదు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించి అతన్ని టీడీపీ వెంటనే డెసిషన్ తీసుకుని అతన్ని అరెస్ట్ చేయించడం అండ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ చేయించారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అరెస్ట్ జరిగిన సమయంలో అతని వెహికల్ కూడా ఫాలో అయ్యి ఆల్రెడీ ఎంపీగా గతంలో పనిచేసినటువంటి ఈ గోరంట్ల మాధవ్ గారు దారి మధ్యలో కారును ఆఫ్ చేసి మరీ బయటికి లాగి కొట్టడం జరిగింది. ఆయన్ని ఆ సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. అండ్ ఆయన ఆల్రెడీ ఒక పోలీస్ విభాగంలో పనిచేసి మంచి కేడర్లో పనిచేసిన వ్యక్తి. సో ఇలాంటివి ఎలా చూడాలంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? వాళ్ళ లోకల్గా పొలిటికల్గా ఎన్నైనా కాంబినేషన్స్ ఎన్నైనా జరిగి ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అక్కడ. కానీ దాన్ని ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు, ఏంటి? ఫస్ట్ ఈయన నుంచి వద్దాం. ఇందాకే చేబ్రోలు కిరణ్, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఇంతకుముందు నాకు ఎలా ఇదంటే నన్ను ట్రోల్ చేసి 2-3 వీడియోలు చేశారు వాళ్ళ ఛానల్లో. ఒక యాంకర్తో కూర్చొని వీడి మొహం, వీడేంటో విశ్లేషణ అంటే, వీడు ఇలా మాట్లాడతాడు, బండమొహం వేసుకొని అలా ఇలా అని ఏమో అన్నారులే. వీడియో రా బాబు నా గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. మధ్యలో ఇదేంటి మన హర్షసాయి కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇంకేంటి అదొకటి వచ్చింది. తర్వాత అలాగే కాదు, అదే అలెక్జీ నాకు సంబంధం లేదు. కాదు ఎవరు శాంతి, విజయసాయిరెడ్డి శాంతి, ఆవిడ కూడా వెళ్ళి విజ్ఞాన్ దాసరి అరెస్ట్ అనగానే అప్పుడు నా గురించి కూడా చెప్పాడు కదా అని చెప్పేసి ఆమె కూడా కేసు వేసింది. నేను ఫోన్ చేసి అంటే ఇట్లా కేసు వేసారంట అంటే, లేదు విజ్ఞాన్ నేను చూసుకుంటా తీసేస్తాలే అని చెప్పింది ఆవిడ. నెక్స్ట్ ఎవరు ఈ హర్షసాయి కేసులో ఆమెకి మనకు సంబంధం కూడా లేదులే, పోనీ వాళ్ళు వేసుకొని ఆ టైంలో ఇంకొకటి ఆర్జీవీ అరెస్ట్ అప్పుడు నేను అభిప్రాయం చెప్పా, అలా ఎలా చేస్తారని చెప్పేసి. ఇప్పుడు నిజంగా ఎవరినైతే మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టినా ఆ కేసు యాక్సెప్టబులే. బట్ అదేంటో మళ్ళీ పోలీసు ఇంటి దాకా వచ్చారు. ఎక్కడెక్కడెక్కడ ఒక టీం కోయంబత్తూరు ఏంది ఎటో పోయింది, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. గేట్ దాకా వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి వేయవచ్చు కదా. అదే ఆయన మాట్లాడాడు. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే కొంచెం అదేదో కరెక్ట్గా లేకపోతే మాట్లాడే హక్కు ఉంటుంది కదా. దానికి లేవనుకున్నారంటే నేను విపరీతమైన అసలు అవతల ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను, ఆర్జీవికో వాట్ ఎవర్, నేను విపరీతం వాళ్ళ భక్తులు అయినట్టు, వాళ్ళు ఏమి చేసినా నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనుకొని ఇంకేవేవో రాసుకొని ఇంత పేజీల స్క్రిప్ట్ రాసుకొని కూర్చున్నారు 2 కళాఖండాలు. అదే పనిగా నన్ను చేస్తుంటే, ఎవడబ్బా వీడు ఇలా ఉన్నాడు, ఏంటి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రకంగా ఇలా ఉంటాడు. నేను అరెస్ట్ చేసింది అతన్ని నాకు ఏమో అటుంటే సరే చూసా. నోట్ గట్టిగా మాట్లాడడం కూడా మాట్లాడట్లా, ఏంటో లాజిక్లు ఉండట్లా, యాంకర్కి ఉన్నంత అది కూడా లేదు. సరే పోన్లే ఏదో బాగాడు కదా అనుకున్నాం, మంచిది. నాకేమో మనకి ఏమైనా పట్టించుకోము కదా, ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు, స్పందనలు వస్తాయి, పట్టించుకోం. అప్పుడు చూసా ఆ ఫేస్ని. తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరికైనా అడిగినప్పుడు ఇక చూడు నన్ను ఇట్లా అన్నాడని చూపిద్దామంటే ఆ మొహం కనబడట్లా. ఆ మొహం, ఆ వాయిస్ వినపడుతుంది, ఆ మొహాన్ని మళ్ళీ ఎడిట్ చేసి కట్ చేసి యాంకరే కనబడతా ఉంటాడు. ఎందుకు వచ్చావు, ఎందుకు చెప్పావు, మళ్ళీ నీ మొహాన్ని ఎందుకు తీసావు నాకు అర్థం కాల. నేనేం చేయను, నేనేం అన్ను, నేను అసలు పట్టించుకోను. సరే వదిలేద్దాం అంటే నాకు తర్వాత మన వాళ్ళు ఎవరైనా చెప్పుంటారు, ఎవరెవరే తెలిసిన అతనే అట్లా ఊరికే ఏది పడుతుంది వాగడు, వాడి స్ట్రాటజీ ఏదో ఉంటుంది, అనవసరంగా ఏమైనా అన్నానేమో అని నా మొహం తీసేయండి అన్నాడేమో. ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్లో వీడియోలు, నా పేరు కొడితే వస్తాయి. ఈయన ఉండడు, యాంకర్ ఉంటాడు. ఆ తర్వాత నిన్న ఇంకొక ఛానల్లో నేను వెళ్ళలే ఎక్కడికి, కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంటే ఎక్కడికి పోలా. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో చూసా, చేబ్రోలు ప్రవీణ్ ఇది అరెస్ట్, ఆగుడు అది కిరణ్ ఎవరబ్బా అని చూస్తే అప్పుడు మొహం కనబడింది. ఓ ఈయన కదా అనుకున్నా. తర్వాత ఇప్పుడు అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, తను మాట్లాడిన వీడియో, ఇప్పుడు నా గురించి మాట్లాడిందే నేను అంటే అప్పుడు ఏంటంటే బేస్లెస్ సెన్స్లెస్ టాక్స్ అన్నీ. రోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను నేను.
ఎవరి గురించి అయినా చాలా అభ్యంతరకరంగా మాట్లాడతాడు. వాట్ ఎవర్ ఆమె కుంభమేళా వచ్చినందుకు అక్కడ తొక్కిసలాట జరిగింది, ఆమె ఐరన్ లెగ్ అది ఇదని ఏదేదో మాట్లాడాడు. నువ్వు పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయొద్దు, తప్పది. అందరు మనలా తీసుకోరు కదా. ఇప్పుడు నన్ను అంటారు ఏరా బండ వెదవా, సోడా బుడ్డి వెదవా అయ్యే కామెంట్స్లో. అంటే నువ్వు తిట్టినది నేను ఫీల్ అవ్వట్లా, చూస్తున్నావు అట్లీస్ట్ తిట్టినా కొట్టినా నన్ను అయితే చూస్తున్నావు ఏదో ఒకటి వీడు ఇప్పుడేమన్నాడు వీడు అని చూస్తున్నాడు అంటే మన ప్రేక్షకుడే. మనకు అందరు ప్రేక్షకులు ఇంపార్టెంటే కదా, ఎందుకు తిడతాం చెప్పి ఆయన అభిప్రాయం వాడిది, ఏమనలేము, అట్లా వదిలేస్తాం. కానీ అందరూ వదలలేరు. అవును. అండ్ అట్లా ఐరన్ లెగ్ అని ఇష్టం ఉన్నట్టు ఎలా పడతాలో ఎలా మాట్లాడతావు రోజా గారి గురించి. ఆ మినిస్టర్గా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, 3-4 సార్లు గెలిచింది, టీవీ షోలోనూ జడ్జిగా చేసింది, ఎప్పటి నుంచో సినిమా రంగంలోనూ ఉంది. ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వెవరు అసలు ఎవరు మాట్లాడడానికి? ఆమె ఐరన్ లెగ్ అయితే నీకెందుకు, గోల్డెన్ లెగ్ అయితే నీకెందుకు, నీ కొరిగింది ఏంటి? ఆ కుంభమేళాలో నువ్వు కానీ చచ్చావా? సో అరెస్ట్ చేశారు, అదే అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామం. అక్కడికైతే అయ్యింది. ఆ నోరు వేసుకొని పడ్డందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ నోరు ఎందుకు వేసుకొని పడ్డావు అంటే, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో అవతల వాళ్ళని ఎంత తిడితే వీళ్ళంత హ్యాపీ ఫీల్ అవుతారని నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకుని అలా మాట్లాడేసావు. వీళ్ళు కూడా చూసి నీ వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ వాయిస్ నువ్వు అలా వినిపించేస్తే కిందేమో టీడీపీ కార్యకర్త అనేసేస్తావు. నువ్వు వాగిన ప్రతి చెత్తవాగుడికి కేర్ ఆఫ్ టీడీపీ నుంచి వస్తున్నట్టు ఉంది, తప్పది. సో వీళ్ళు ఏం చేశారు, తీసి పడేశారు. నవ్వు ఈయనని వెళ్తుంటే మళ్ళీ మైలేజ్ కోసం ఇంకొక బండి ఎంబడబడింది. ఆ బండి ఎందుకు వచ్చింది, గోరంట్ల మాధవ్ వచ్చాడు, లాగేసి ఏరా హౌ డేర్ యూ అన్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఈయన ఇలా చేస్తేనేమో ఆయన ఇంప్రెస్ అవుతాడని ఈయన ఇలా చేశాడు. అందరూ ఏదో వెనకటికి ఆవకళ్ళలో ఆనందం అన్న డైలాగులు ఎందుకు అసలు కేసు ఏంటి, మా భారతమ్మ అంత మాట అంటావురా నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని చెప్పేసి ఈయన మా జగనన్న చూడు, జగనన్న వాట్ హౌ డేర్ యూ ఎట్లా మాట్లాడుతావు. ఇప్పుడు ఆయన అబ్బా నా కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు ఉన్నారు నాకు, నా కుటుంబ సభ్యులుగా కావాల్సిన ఇంప్రెషన్ అదే. నన్ను కానీ మాట అంటే అసలు రక్తం మరిగిపోయేలా కార్యకర్తలు ఆయన అనుకోవాలి అని ఈయన ఇప్పుడు అరెస్ట్ చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వ్యక్తి అది తర్వాత అండి. నాకు ప్రెసెంట్ కావాల్సింది ఈయన ఇంప్రెస్ చేయాలంటే. నేను ఏదైనా నేను గతంలో నేను ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ బాగా చదివానా, పిహెచ్డి చేశానా, అసలు అది చదువుకున్నానో చదువులేనో సంస్కారం తెలిసినోడు నాకు కాదా, అన్నీ మర్చిపోవడం అవసరం లేదు. ఇంకా ఫైనల్గా మా బాస్ సాటిస్ఫై చేయాలి, ఆయనని మెప్పించాలి. ఇప్పుడు వీడు కూడా బాగా చదువుకున్నాడే అనుకుంటా, చేబ్రోలు కిరణ్ కొంచెం తెలివైన క్యాండిడేట్ లానే అనిపించింది, చదువుకున్నాడే నేమో మరి. అంతేగా వాడి డ్యూటీ ఏంటి, ఈయనని ఇంప్రెస్ చేయడం. కథ మీ వల్ల డ్యామేజ్ అవుతుంది, ఇంప్రెస్ అవ్వట్ల జనాలు. అదే కదా, మీరు ఆ ఇంప్రెస్ చేసే తాపత్రయంలో ఇంకేదో చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాడు ఒకరిని తిట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈయనని ఈ మైలేజ్ నేను ఉపయోగించుకుంటానని చెప్పి ఇంకొకరిని రావడం ఏంటి? సరే వస్తే వచ్చావు, నువ్వు గతంలో పోలీస్ శాఖలో పనిచేసావు, ఎవడన్నా ఖైదీనో లేకపోతే ఇంకెవరినో అరెస్ట్ చేసి పట్టుకెళ్తే అలాగే తలుపులు తీసి బాదుతావా? అదే అంటున్నాను. అంటే నీకు ఏ అధికారం ఉందని? ఒక నీలాగే ఇంకో మనిషే కదా, నువ్వెలా వచ్చావో ఆయన కూడా అలా చేసినందుకు అరెస్ట్ అయ్యి వచ్చాడు. ఆయన తక్కువ వెనకాల బోల్డ్ వివాదాలు ఉన్నాయి గోరంట్ల మాధవ్. మరి అదే కదా, ఇంకా వీడన్నా చెత్తవాగుడు బాగా అరెస్ట్ అయ్యాడు, కానీ నువ్వు చేతలు కూడా చాలా చేసావు. అవును, అంటే నేను అని చేతలు కూడా బోల్డ్ అని చేసావు నువ్వు. మరి అలాంటప్పుడు సరే ఏదో మైలేజ్ కోసం తాపత్రయపడ్డావు. ఇప్పుడు అరెస్ట్ అవ్వడం కూడా ఆయనకు కావాల్సింది ఇంపార్టెంటే ఇక్కడ. అవును అవునండి సార్ నీ కోసం నేను అరెస్ట్ అయినా సార్, ఓకే అది కూడా ప్లస్సే, అది కూడా ప్లస్సే. ఇట్లా ఉన్నాయి తలకాయలు అన్నీ కూడా. ఖచ్చితంగా ఓ పార్టీలో చేరావంటే అవతల వాళ్ళని తిట్టాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి. నేనేంటి నాకేంటి అనేది పక్కన పెట్టి ఎంత నోరేసుకొని పడితే అంత పాపులారిటీ. అలా వాగిన వాళ్ళు ఉన్నారు గతంలో, ఇప్పుడు సైలెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి కూడా కొత్త వాళ్ళు నేర్చుకోవచ్చు. అంతే కదా, అందులో భాగంగా జరిగిందే ఇదంతా. ఇప్పుడు ఆ శ్యామల కూడా మొన్న నీకు వాగే డ్యూటీయే ఇచ్చారు, అధికార తిట్టే డ్యూటీయే ఇచ్చారు, వాగేవు తిట్టావు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ అది ఇది వచ్చిందో ఎందుకైనా మంచిది అని చెప్పి సైలెంట్ అయింది. అవును, ఇట్లా ఒక్కొక్కరు అంటే ఏదో సిచ్యువేషన్ వస్తే తప్ప. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.